Hey everyone, welcome back to our YouTube channel or Instagram page Service Now by Veda Technologies. It's important news. మీకు ఒకవేళ ఆఫర్ లేకుండా మీరు ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్ అయ్యండి ఏ టెక్నాలజీ పైన వర్క్ చేసినా సరే అసలు మీరు రిసిగ్నేషన్ డైరెక్ట్గా చేయకండి. ఎందుకంటే మన స్టూడెంట్స్ కూడా ఇప్పుడు సఫర్ అవుతున్నారు 4 years 5 years బ్యాక్ ప్లేస్ అయిన వాళ్ళు వితౌట్ నోటీస్ వితౌట్ ఆఫరింగ్ ఒక ఆఫర్ కూడా రిలీజ్ అవ్వకుండా బయట నుంచి వీళ్ళు డైరెక్ట్గా రిసిగ్నేషన్ చేసేస్తున్నారు. రిసిగ్నేషన్ చేసేస్తే ఎలా ఉంటుంది సిచ్యువేషన్? సరే 2 months అయింది, కాల్స్ వస్తలేవు సార్, అందుకే రిసిగ్నేషన్ చేసాం. కంపెనీస్ వాళ్ళు రిక్రూట్ చేసుకునే వాళ్ళు కూడా ఎలా ఉందనంటే మాకు వచ్చే వాళ్ళు త్వరగా ఇమీడియట్ జాయినింగ్ కావాలి, బట్ మేము రిలీజ్ చేయడం మాత్రం 2 months 3 monthsకి ఒకసారి రిలీజ్ చేస్తాం. నోటీస్ పీరియడ్ త్వరగా ఇమీడియట్గా మేము రిలీజ్ చేయం, బట్ మాకు వచ్చే వాళ్ళు మాత్రం ఇమీడియట్గా రావాలి. ఇలా అయిపోయింది. దీనికి పరిష్కారం ఏంటనంటే డైరెక్ట్గా ఎప్పుడైనా సరే రిసిగ్నేషన్ చేయకుండా ఫస్ట్ మార్కెట్లో మనం నేర్చుకున్న ఆర్ మనం వర్క్ చేసే టెక్నాలజీలో కాల్స్ ఎలా ఉన్నాయి, మన పొటెన్షియల్ ఏంటి, ఇమ్మీడియట్ జాయినింగ్ రీజన్ పెట్టేసేయండి, అటెండ్ అవ్వండి ఇంటర్వ్యూస్. సో కొంతమంది ఏమంటారనంటే ఇమీడియట్ జాయిన్ అయ్యారు కదా మీ స్క్రీన్ షాట్ చూపించండి అని అంటారు ఇంటర్వ్యూస్ కోసం. మేబీ ఇంటర్వ్యూస్ కోసం అందరూ అడగకపోవచ్చు, మీరు రిసిగ్నేషన్ చేసిన ఈమెయిల్ కానీ మేము చూపించమని అందరూ అడగకపోవచ్చు, బట్ అడిగితే ఇగ్నోర్ చేసేయండి కాల్స్. బట్ రెజ్యూమే పెట్టి మార్కెట్ స్టాండర్డ్ చూడండి. అట్లీస్ట్ కాల్స్ మనకి అట్లీస్ట్ 3-4 ఇంటర్వ్యూస్ అవ్వాలి వీక్లీ. అప్పుడు మీకు కాన్ఫిడెంట్ కొద్దీ మీరు రిసిగ్నేషన్ చేసుకుంటే మీకు ఒక ధైర్యం ఉంటుంది, సరే కాల్స్ వస్తున్నాయి. దానికంటే ముందు మీరు ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి ట్యాకిల్ చేయగలుగుతున్నారా లేదా? ఎందుకంటే వర్క్ ఎన్విరాన్మెంట్ ఈజ్ డిఫరెంట్ అండి, ఇంటర్వ్యూ ఈజ్ డిఫరెంట్ కంప్లీట్లీ. నా టెక్నాలజీలో అయినా సరే నేను చూస్తాను కదా, చేసే వర్క్కి ఇంటర్వ్యూస్కి అసలు చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది రియల్ టైం వర్క్ చేసినా సరే కొన్ని ఇంటర్వ్యూస్ వరకు క్రాక్ చేయలేకపోతారు. సో దానికోసం ఇమీడియట్ జాయినింగ్ పెట్టి ట్రై చేయండి ఫస్ట్. మీరు ఒకవేళ 2 months 3 months నోటీస్ పీరియడ్ ఉన్నా కూడా ఓకే. లైక్ శాంపుల్ రెజ్యూమే అనుకోండి. మీకు ఒక కాన్ఫిడెంట్ బిల్డ్ అయ్యాక మీరు రెసిగ్నేషన్ చేసుకోండి. ఇంకొకటి మీ ఫినాన్షియల్ స్టేటస్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మధ్యలో 1 month 2 months 3 months గ్యాప్ వస్తే ఈ మధ్యలో ఈఎంఐ లేకుండా ఎవరు ఉండట్లేదు. దట్ యూ నీడ్ టు టేక్ కేర్. ఎవరైతే రిసిగ్నేషన్ షేర్ చేసుకోవడానికి రెడీగా ఉంటున్నారో ఫస్ట్ వాళ్ళకి మెయిల్ షేర్ చేయండి. మేబీ మీ రిజిగ్నేషన్ పెట్టేసి ఇంకో కంపెనీకి వెళ్తే మంచి ఆఫర్స్ వస్తున్నాయి, మంచి ప్యాకేజెస్ ఉంటున్నాయి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా లేక రిజిగ్నేషన్ చేస్తుండొచ్చు. బట్ ఇది కూడా ఇంపార్టెంట్. ట్రై చేసి నెక్స్ట్ రిజిగ్నేషన్ చేసుకోండి. ఎందుకంటే నా స్టూడెంట్స్ కూడా సఫర్ అవుతున్నారు దీనివల్ల. ఈ మిస్టేకే చేశారు. ఓకే, డోంట్ డూ ఇట్ మా. థ్యాంక్ యూ.